హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనము పార్టీలకి విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ని తీసుకొచ్చింది 2018లో. అదే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్. ఆ స్కీమ్ ని అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. అదే ఇవాల్టి మన టాపిక్. మనం పాలిటీలో చదువుకుంటాం, అవునా? సో ఇవాల్టి ఈ వీడియోలో మనము ఇదిగో సుప్రీంకోర్టు ఇలాగా తీర్పునివ్వటం జరిగింది. ఆ తీర్పుకి సంబంధించిన హైలైట్స్ ఏంటి అనేసి చూద్దాం. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. అలాగే రీసెంట్ ట్రెండ్ అనేటటువంటిది ఎలా నడుస్తుంది ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి. అంతేకాకుండా ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఉండేటటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే కన్సర్న్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాల్టి మనం ఈ వీడియోలో చూద్దాం. సో చూడండి, ఎలక్టోరల్ బాండ్ అన్నటువంటిది ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎలక్టోరల్ బాండ్స్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది. దీని ద్వారా మనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నటువంటి దెబ్బతింటోంది. అలాగే మనకున్న సమాచార హక్కు ఏదైతే ఉందో దానికి భంగం కలిగించేలాగా ఉంది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా కొట్టేసిందనమాట. మరి ఈ నేపథ్యంలో చూడండి, ఈ స్కీమ్ కి సంబంధించి 2017వ సంవత్సరంలోనే ఫినాన్స్ బిల్ లాగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టినప్పుడే ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటాము, ఇది కేసు వేయటం జరిగింది. అయితే దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టింది, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేసి. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు అన్నటువంటిది నడుస్తూనే ఉన్నింది. అయితే 2022వ సంవత్సరంలో ఇదిగో ఈ స్కీమ్ లో మళ్ళీ అమెండ్మెంట్ ని తీసుకొచ్చి, అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ స్కీమ్ ని సంవత్సరానికి 4 సార్లు అమలు చేస్తూ ఉంటారు. మరి అది కూడా 70 రోజులకి, దాన్ని 85 రోజులకు అప్పుడు పెంచారు. అప్పుడు సుప్రీంకోర్టు అన్నటువంటిది 5 జడ్జి బెంచ్ ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే చివరిగా ఇప్పుడు ఈ స్కీమ్ అన్నటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా కొట్టివేయటం జరిగింది. మరి ఇదిగో సుప్రీంకోర్టుకి సంబంధించి ఇప్పుడు ఇచ్చిన వర్డిక్ట్ లో ఏంటి కీ హైలైట్స్ అంటే, ఒకటి అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా కొట్టివేయటం జరిగింది. అలాగే ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ ని కాంప్రమైజ్ చేసేలాగా స్కీమ్ అన్నటువంటిది ఉండకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని వైలేట్ చేస్తోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము ఆర్టికల్ 19(1)A. ఈ ఆర్టికల్ 19(1)A కి భంగం వాటిల్ల చేసేలాగా ఈ యొక్క స్కీమ్ అన్నటువంటిది ఉంది అనేసి చెప్పింది. అలాగే పార్టీ అడ్వాంటేజ్ కి కూడా ఈ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అనేసి చాలా కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అంతేకాదు ఇమ్మీడియట్ హాల్ట్ అన్నటువంటిది చేయండి అన్నట్టుగా ఎస్బీఐని ఆర్డర్ చేయటం జరిగింది. ఎందుకు ఎస్బీఐని ఆర్డర్ చేసింది అంటే మనం చూద్దాం. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? మనకి రాజకీయ పార్టీలకి మనం విరాళాలు ఇస్తూ ఉంటాం. ఇంతకుముందు మనీ రూపంలో ఇచ్చేవాళ్ళం, కానీ మనీ రూపంలో 20,000 రూపాయల కన్నా ఎక్కువ మనీని ఇచ్చామనుకోండి, కంపల్సరీగా ఆ డీటెయిల్స్ ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ 20,000 లోపు అనుకోండి, ఆ డీటెయిల్స్ ని చెప్పాల్సిన అవసరం ఉండదు ఎలక్షన్ కమిషన్ కి. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 2018వ సంవత్సరంలో ఇదిగో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేసి తీసుకొస్తూ ఉన్నాము. దీని ద్వారా సంవత్సరంలో 4 సార్లు, అది కూడా జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్, ఈ 4 నెలల్లోనూ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని ఎస్బీఐ అమ్ముతుంది. ఓన్లీ ఎస్బీఐకి మాత్రమే ఈ అధికారం అన్నటువంటిది ఉంది. అది కూడా సెలెక్టెడ్ బ్రాంచెస్ లో మాత్రమే అన్నమాట. సో ఎస్బీఐ దగ్గర నుంచి మనం కొనుగోలు చేయొచ్చు. అది కూడా డినామినేషన్ అన్నటువంటిది 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు, కోటి, ఇలా ఈ సిరీస్ లో ఉంటుందన్నమాట. మరి ఇలా బాండ్స్ ని ఎస్బీఐ దగ్గర నుంచి మనం కొనుగోలు చేసి మనకు కావాల్సినటువంటి పార్టీలకు ఇవ్వచ్చు. మరి ఏ పార్టీకైనా ఇవ్వచ్చా అంటే కాదు, ఆ పార్టీకి కూడా కొంత క్రైటీరియా అన్నటువంటిది ఉంటుంది. ఆ క్రైటీరియాని కలిగి ఉన్నటువంటి పార్టీస్ కి మనం డొనేషన్స్ ని ఇవ్వచ్చు. మరి ఏం క్రైటీరియాని కలిగి ఉండాలి అంటే, ఇదిగో ఆ పార్టీస్ అన్నటువంటివి కంపల్సరీగా లాస్ట్ ఎలక్షన్స్ లో కనీసం 1% ఓట్స్ నైనా కలిగి ఉండాలి. అలా 1% ఆ ఓట్స్ షేర్ ని కలిగి ఉన్నటువంటి ఏ పార్టీకైనా కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనము మనీని డొనేట్ చేయొచ్చు అనమాట. అయితే మరి ఇక్కడ చూస్తే 2018 నుంచి 2023 వరకు ఏ పార్టీలకు ఎక్కువగా డొనేషన్స్ వెళ్ళాయి అంటే, ఒక్క బీజేపీకే మొత్తంలో 56.5% డొనేషన్స్ వెళ్ళాయి.
దాని తర్వాత రెండవ స్థానంలో ఐఎన్సి అన్నటువంటిది ఉంది. కాంగ్రెస్ పార్టీకి 9.9%, అంటే 10% లోపలే ఐఎన్సి అన్నటువంటిది ఉంది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకేమో చూడండి 9.7%. అలాగే బీఆర్ఎస్కి వచ్చేసరికి 8.1%, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 3.4%. ఇలాగా ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటివి వచ్చాయన్నమాట. అందులోనూ చూడండి పొలిటికల్ పార్టీస్ యొక్క ఎర్నింగ్ సంవత్సరాల కొద్దీ చూసుకుంటే ఇక్కడ గమనిస్తే చూడండి బీజేపీకే అత్యధికంగా వచ్చాయి అన్ని సంవత్సరాల్లోనూ. మధ్యలో ఇక్కడ ఏమైంది అంటే కోవిడ్ టైం కాబట్టి తక్కువగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటివి అమ్ముడయ్యాయి. అంటే ఒక పార్టీకి ఇక్కడ అందులోనూ ఇక్కడ మనం గమనిస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీకే ఎక్కువ డొనేషన్స్ అన్నటువంటివి వెళ్తూ ఉన్నాయి. నార్మల్గా ఒక డొనేషన్ అనేటటువంటిది చేస్తూ ఉన్నారు అంటే 2 రీజన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాము అనేసి తెలపటానికి, అంటే మా సపోర్ట్ అన్నటువంటిది ఉంది అనేసి తెలపటానికి ఒక పార్టీకి ఈ డొనేషన్ అన్నటువంటిది ఇస్తారు. రెండవది వచ్చేసరికి క్విడ్ ప్రోకో అంటాం. క్విడ్ ప్రోకో అంటే ఏంటి? క్విడ్ ప్రోకో అంటే ఇదిగో నీకు ఇది నాకు అది అనేసి. అంటే ఏంటి? ఇప్పుడు ఇదిగో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నేను డొనేషన్ అనేది ఇస్తాను, మళ్ళీ నువ్వు నాకు ఇది చేసి పెడతావా అన్నటువంటిది. అంతేకాదు ఇక్కడ గమనిస్తే ఒక పార్టీకి ఏవైతే విరాళాలు వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ వేరే వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకుంటుందన్నా కూడా ఇండైరెక్ట్ గా ఇదిగో మాకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వు అనేసి చెప్పచ్చు. అంటే చాలా వాటికి ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటి ఆస్కారం కల్పిస్తున్నాయి. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కన్సర్న్స్ కూడా ఉన్నాయి. మరి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీని మేము తీసుకొస్తూ ఉన్నాము అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ డొనేషన్స్ ద్వారా ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉంది, నల్లధనాన్ని మేము అంతం చేయాలనేటటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఆ రిసిపియంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు బయటికి చెప్పరు, వాళ్ళ పేర్లని డిస్క్లోజ్ చేయరనమాట. కానీ అధికార పార్టీకి దాన్ని తెలుసుకునే వీలుంటుంది. ఎందుకని? ఎస్బీఐ అన్నటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే క్యాష్ సిస్టమ్ అన్నటువంటిది ఉందో, అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా క్యాష్ లాగా డొనేషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయో దాన్ని రీప్లేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే 15 డేస్ ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే, ఒక ఎలక్టోరల్ బాండ్ ని మనం కొనుగోలు చేసి ఒక పార్టీకి ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల ఆ పార్టీ కనుక దాన్ని క్యాష్ లాగా మార్చుకోలేదు అంటే 15 రోజుల తర్వాత అది పిఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆ డబ్బు అన్నటువంటిది పిఎం రిలీఫ్ ఫండ్ లో జమ అవుతుంది. సో 15 రోజుల లోపలే ఆ పార్టీ అన్నటువంటిది క్యాష్ గా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఎంత ఫండింగ్ అనేది వస్తుంది, ఆ ఫండింగ్ అనేటటువంటిది ఎలాంటిది, ఆ సోర్స్ అనేది ఎలాంటిది అన్నట్టుగా తెలుసుకునే వీలు ఉంటుంది అనేసి ఈ స్కీమ్ తీసుకురావటం జరిగింది. కానీ ఇది నిజంగా తెలుస్తోందా అన్నటువంటిదే ఇక్కడ మన కన్సర్న్ అనమాట. చూడండి కన్సర్న్కి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇది డొనేషనా, లేదనుకుంటే అది ఇన్వెస్ట్మెంటా, లేదు అనుకుంటే చాలా క్వశ్చన్ మార్క్స్ కూడా మనం ఉన్నాయి. దేనికి యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ బయట వ్యక్తులకు తెలియట్లేదు. ఆర్టీఐలోనూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రావట్లేదు. సో దేనికి యూజ్ చేస్తున్నారు పార్టీ? పైగా ఇంకొకటి ఏంటి అంటే, కంపల్సరీగా ఎలక్షన్ పర్పస్ కి యూజ్ చేయాలని లేదు. పార్టీ దేనికైనా కూడా ఆ విరాళాలని వాడుకోవచ్చు. మరి ఆ దేనికైనా వాడుకోవచ్చు అన్నటువంటి దాంట్లో ఏమేం పనులు చేస్తున్నారనేసి ఎలా తెలుస్తుంది? అంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందా? లేదు. ఇక్కడ చూడండి బయర్స్ యొక్క అనానిమిటీ, అంటే ఎవరైతే ఆ ఎలక్టోరల్ బాండ్స్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళ పేర్లు తెలియదు అనమాట, బయటికి అనానిమస్ గా వాళ్ళు ఉంటారు. మరి ఎవరు కొనుగోలు చేస్తున్నారో తెలీదు, ఇచ్చిన తర్వాత వాళ్ళు దేనికి వాడుతూ ఉన్నారో తెలీదు. మరి ఆ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటి అనేది ఒక క్వశ్చన్. రెండవది చూడండి, కార్పొరేట్ హౌసెస్ కూడా పొలిటికల్ పార్టీస్ కి ఫినాన్సెస్ ఇస్తూ ఉంటాయి. దీని ద్వారా ఇదిగో నీకు ఫినాన్స్ ఇస్తున్నాను, రేపు నువ్వు ఎలక్షన్స్ లో గెలిచావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీ కాకుండా వేరే పార్టీ ఆ ఎలక్షన్స్ లో గెలిచావు, తర్వాత నాకేం చేస్తావు, ఇదిగో ఇది చేస్తావా అంటే ఇక్కడ క్విడ్ ప్రోకో అనేటటువంటిది జరిగే చాలా ఆస్కారం అన్నటువంటిది ఉంది. అలాగే ఫారిన్ కంపెనీస్ కూడా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కి ఈ ఫండ్స్ ని ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు, అవునా? అది కూడా ఉంది. అలాగే బాండ్స్ ని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు బ్లాక్ మనీ నుంచి.
అంతేనా? మనకు వచ్చిన చాలా డబ్బుల్ని ఇదిగో మీ పార్టీకి ఇలా ఫండ్ రూపంలో ఇస్తున్నాను, నాకు ఇది చెయ్యి అనేసి బ్లాక్ మనీని అలా వైట్ మనీగా మార్చి వాళ్ళకి ఇవ్వచ్చా? సో ఇలా వివిధ రకాల నెగిటివ్స్ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ లో ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ని ఇప్పుడు అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా ప్రకటించింది. మరి ఈ వీడియోలో మనం ఏమేమి చదువుకున్నాం, ఏ కంటెక్స్ట్ లో దీని గురించి చదువుకుంటున్నాము, సుప్రీంకోర్టు ఏమేమి హైలైట్స్ దీని గురించి ఇచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసాము. అలాగే రీసెంట్ ట్రెండ్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నటువంటిది చూసాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.